హాయ్ లక్ష్మి. హాయ్ గౌతమ్ గారు. లక్ష్మి. అభి, నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాను లక్ష్మి. అయినా మీరేంటిలా డల్గా ఉన్నారు? నేను ఎంత పిలిచినా ఉలుకు పలుకు లేదు. ఏమైంది లక్ష్మి? ఎందుకిలా ఉన్నారు? చెప్పు లక్ష్మి. నాతో రా అభి, చెప్తాను. తనే నా ఫ్రెండ్ కావ్య. మా అన్నయ్య ఎంతగానో ప్రేమించిన అమ్మాయి. నా బెస్ట్ ఫ్రెండ్ నాకు వదినగా వస్తుందని ఎంతో ఆశపడ్డాను. మా ముగ్గురు మధ్య స్నేహం చిరకాలం నిలిచిపోతుందనుకున్నాను. కానీ అంతలోనే తను మమ్మల్ని వదిలేసి తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయింది. నాకు నీ బాధ అర్థమైంది లక్ష్మి. నీ ఫ్రెండ్ చాలా బాగుంది, చూడ చక్కగా ఉంది. మీ అన్నయ్య గారికి సరైన జోడీగా ఉండేది. అలాంటి అమ్మాయిని మిస్ చేసుకోవడం అంటే చాలా దురదృష్టమే. తనని ఎంత మర్చిపోదామనుకున్నా కుదరడం లేదు. ఎందుకంటే తనంటే మాకు అంత ఇష్టం. మాతో పాటే మా సొంత మనిషిలో కలిసిపోయింది. ఇప్పుడు తను మాతో లేదన్న విషయం తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది అభి. తన మీద మీకున్న ప్రేమ నాకు అర్థం అవుతుంది. తనని మర్చిపోవడం అంత సులభం కాదని తెలుస్తూనే ఉంది. కానీ జరిగిపోయిన దాన్ని మనం మార్చలేం కదా లక్ష్మి. పదే పదే తలుచుకొని బాధపడ్డం వల్ల తను తిరిగి రాలేదు కదా. పైగా నీ ఆరోగ్యం ఇంకా చెడిపోతుంది. నువ్వు చెప్పింది నిజమే కావచ్చు అభి. తను తిరిగి రాదని తెలిసినా తన జ్ఞాపకాలు మాతోనే ఉన్నాయి. ఈరోజు తన పుట్టినరోజు. తనిప్పుడు ఉండుంటే ఎంత హ్యాపీగా ఉండేదో గుర్తొచ్చి బాధేస్తుంది. లాస్ట్ ఇయర్ తన పుట్టినరోజుకే మేమెంత సంతోషంగా గడిపామో తలుచుకుంటే ఇంకా బాధేస్తుంది. అభి, బాధపడకు లక్ష్మి. పద. గౌతమ్ గారు, లక్ష్మికి ట్రీట్మెంట్ ఇవ్వడానికే కదా మీరింత కష్టపడుతున్నారు. అలాంటిది మీరే ఇలా డల్ అయిపోతే ఎలా అండి? మిమ్మల్ని ఇలా చూస్తూ తనెలా నార్మల్ అవుతుంది? కొన్ని సంఘటనలు ఎంత చేదుగా ఉన్నా దిగమింగాల్సిందే. కొన్ని పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నా తట్టుకొని వాటిని దాటుకొని అడుగు ముందుకు వేయాల్సిందే. కాలం మన కోసం ఆగదు కదా గౌతమ్ గారు. పరిస్థితుల్ని అర్థం చేసుకుని ముందుకి సాగిపోవడమే తప్ప వాటిని తలుచుకుంటూ ఆగిపోవడం కరెక్ట్ కాదు కదా. మీరు చెప్పింది నిజమే కావచ్చు, కానీ కొంతమంది మనుషుల్ని, కొన్ని సంఘటనల్ని అంత త్వరగా మర్చిపోలేం అభి గారు. అలా అంటే ఎలా చెప్పండి? ముందు మీరు ధైర్యంగా ఉంటే మిమ్మల్ని చూసి లక్ష్మి కూడా ధైర్యం తెచ్చుకుంటుంది. అంతేకాని